అరే గి అన్న పైప్ లో చేయి పెట్టదు గలీజ్ తీస్తున్నారు అనుకుంటున్నారా? ఫికర్ చేయకూడదు. ఇది మనందరి ఇళ్ళలో ఉండేది. ఏదో చెప్తే షాక్ అవుతారు. మీ ఇంట్లో మీ మంచిగా మోటార్ వేయగానే భూమిలోకి వెళ్ళి నీళ్ళంతా ట్యాంకులలో నిండుతున్నాయా? అందులో నిండే ఆ పైపులలో జమ అయితే చూడండి, గదే సాల్ట్ అన్నట్టు. దీనివల్ల అయితే దునియా వరకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 4-5 ఎగ్జాంపుల్స్ ఇస్తే మీరే రిలేట్ అవుతారు చూడండి. మీ కొత్త వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుందా? ఈ గీజర్ అంతా జంక్ పడుతుందా? మీరు మంచిగా ఏమంటారు, బట్టలన్నీ పికిలిపోతున్నాయి, ఆ జుట్టు రాలిపోతుందా, ముఖం నల్లగవుతుందా, లక్షలు లక్షలు పెట్టుకొని మనం టైల్స్ వేయించుకుంటాం, బాత్రూమ్లు అంతా ఇట్లా పేలిపోతున్నాయా? అవన్నిటికీ కారణం ఏంది ఎరికైనా? ఈ ఉప్పు నీళ్ళలో ఉండే సాల్టే అన్నట్టు. దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇవన్నిటికి సొల్యూషన్ లేదా అంటే ఎందుకు లేదు, పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. మనకైతే హిమాలయలోది ఎలక్ట్రిక్ వాటర్ కండిషనర్ ఉంది అన్నట్టు. చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్. మీ హోమ్ పర్పస్ అయినా కమర్షియల్ పర్పస్ అయినా మీ కెపాసిటీ బట్టి పెట్టుకోవచ్చు అన్నట్టు. చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్. వాళ్ళకి ఒక్కసారి కాల్ చేసారు అనుకోండి, వాళ్ళు వచ్చి ఫిట్ చేసిపోతారు. ఇది ఎంత ఈకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. చాలా చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. మరి మీరు గిన్నెని లక్షలు లక్షలు పెట్టి కొనుక్కున్నప్పుడు వాడిని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి ఫిట్ చేయించుకోవాలి.